ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు న్యాయమూర్తి కావేరి బవేజా ఇరు వర్గాల వాదనలను విననున్నారు. కవిత తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, దీంతో ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత పిటిషన్ వేశారు. ఆమె బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ఈడీ వాదిస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే కవితను అరెస్టు చేసి ఆమెను విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి కవిత బెయిల్ కోర్టు పిటిషన్ వేశారు రౌస్ అవెన్యూ కోర్టులో. దీనికి సంబంధించి మధ్యాహ్నం 2 గంటలకు వాదనలు అయితే వినిపించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. సో శివ, ఇప్పటికే చూసుకుంటే అటు కవిత బయట ఉంటే ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళని ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ వాదిస్తుంది. అయితే తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయి, తను ఖచ్చితంగా బెయిల్ కావాలని కూడా ఇటు కవిత పిటిషన్ వేయడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే మధ్యాహ్నం జరిగే ఈ వాదోపవాదాల్లో ఎటువంటి వాదనలు వినిపించనున్నారు కవిత తరపున న్యాయవాది? రత్న, ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు గత నెల 15వ తేదీన హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. అదుపులో తీసుకుని ఢిల్లీ తీసుకొచ్చి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన తర్వాత 10 రోజుల ఈడీ కస్టడీ ఇచ్చారు. ఈడీ కస్టడీలో పలు కీలక అంశాలపై కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు. తర్వాత 15 రోజులు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. ప్రజెంట్ తిహార్ జైల్లో కవిత ఉన్నారు. ఏప్రిల్ 9వ తేదీ వరకు తిహార్ జైల్లో ఉన్నారు. అయితే ఈలోపు తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలి. తన కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో, అంటే ఏప్రిల్ 16 వరకు తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. దానిపై మధ్యంతర బెయిల్పై ఏప్రిల్ 1వ తేదీన విచారణ కొనసాగింది. కానీ ఇక్కడ ఈడీ అలాగే అభిషేక్ మను సింఘ్, కవిత తరపున అభిషేక్ మను సింఘ్ వాదనలు వినిపించారు. వాదోపవాదనలు విన్న తర్వాత అంటే మరోవైపు ఇటు ఇంటర్మ్ బెయిల్తో పాటు, అంటే మధ్యంతర బెయిల్తో పాటు రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేయాలంటూ కూడా అభిషేక్ మను సింఘ్ వాదనలు వినిపిస్తున్న సందర్భంలో ముందు మధ్యంతర బెయిల్ గురించి బెయిల్ పైన వాదనలు వినిపించాలంటూ కూడా న్యాయమూర్తి కావేరి బవేజా తెలిపారు. అయితే రెండింటిపై వాదనలు కొనసాగిస్తామని తెలిపిన నేపథ్యంలో ఏప్రిల్ 4వ తేదీకి, అంటే ఈ రోజుకి కేసును, ఈ పిటిషన్ను వాయిదా వేశారు. బెయిల్పై వాదనలకు సంబంధించి ఈ రోజుకు వాయిదా వేసిన నేపథ్యంలో ఈరోజు ఒకవైపు ఇంటర్మ్ బెయిల్, అంటే మధ్యంతర బెయిల్ మీద, రెగ్యులర్ బెయిల్ మీద, రెండింటి మీద కూడా ఈరోజు వాదనలు వినబోతున్నారు కావేరి బవేజా. అంటే గతంలోనే ఏప్రిల్ 1వ తేదీనే మధ్యంతర బెయిల్పై వాదనలు వినేందుకు వినిపించేందుకు ఒక 5 నిమిషాలు సమయం కేటాయించాలని కోరిన నేపథ్యంలో రెండింటిపై కూడా 4వ తేదీన వాదనలు వింటామంటూ కూడా రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజుకి వాయిదా వేశారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత మధ్యంతర బెయిల్ అలాగే రెగ్యులర్ బెయిల్ రెండింటిపైన కూడా అభిషేక్ మను సింఘ్ వాదనలు వినిపించబోతున్నారు. అంటే ఒకటి, హెల్త్ గ్రౌండ్స్లో తనకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, బీపీ డౌన్ అవుతూ ఉంది, దానివల్ల ఒత్తిడికి లోనవడం వల్ల తనకు అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయంటూ కూడా అభిషేక్ మను సింఘ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ హెల్త్ గ్రౌండ్స్ను దృష్టిలో పెట్టుకుని, తన కుమారుడి పరీక్షలు కూడా దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేయాలనేది ప్రధానంగా అభిషేక్ మను సింఘ్ వాదనలు వినిపిస్తున్నారు. చూడాలి మరి ఈ రోజు ఏం జరగబోతుంది. ఈడీ మాత్రం కవితను విడుదల చేస్తే కవిత ప్రభావితమైన వ్యక్తి, ఇతరులను ప్రభావితం చేస్తారు, ప్రభావవంతురాలు కాబట్టి, రాజకీయంగా కానీ మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కూడా కాబట్టి, మాజీ ఎంపీ ప్రజెంట్ ఎమ్మెల్సీ, ఈ నేపథ్యంలో సాక్ష్యాలను కూడా తారుమారు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా ఈడీ అధికారులు వాదనలు వినిపిస్తున్నారు. అంటే సమాజంలో పలుకుబడి ఎక్కువ ఉంది, ఒకవేళ కవితకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారు. అంటే ఇది నేరాలలో కూడా ఆర్థికపరమైన నేరం కాబట్టి దీన్ని తీవ్రమైన నేరంగా పరిగణించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కవితకు బెయిల్ మంజూరు చేయదు. మంజూరు చేస్తే మాత్రం సాక్షులను ప్రభావితం చేస్తారు, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందంటూ కూడా ఈడీ తమ వాదనలు వినిపించారు. ఇక ఇరువురి వాదనలైన తర్వాత ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు, అంటే 4వ తేదీకి వాయిదా వేశారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత రెగ్యులర్ బెయిల్, మధ్యంతర బెయిల్ రెండింటిపైన కూడా వాదనలు వినిపించబోతున్నారు. దీనిపై వాదనలు విన్న తర్వాత రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానిపై కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. ఇటు బీఆర్ఎస్ నేతలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే నిన్న చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 6 నెలల తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఆరోపణల నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎంపీని సంజయ్ సింగ్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత 6 నెలల తర్వాత సుప్రీంకోర్టులో బెయిల్ లభించింది. ఈ బెయిల్ ఇచ్చే క్రమంలో మా బెయిల్ ఇవ్వడం వల్ల మాకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ కూడా ఈడీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు చేశారు. మంజూరు చేసిన నేపథ్యంలో నిన్న తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. తిహార్ జైలు నుంచి విడుదలైన సంజయ్ సింగ్కు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
ఈ నేపథ్యంలోనే తనకు అంటే మధ్యంతర బెయిల్ మంజూరు చేయండి. దాదాపు అంటే ఇప్పుడు తన కుమారుడి పరీక్షలు ఉన్న నేపథ్యంలో అంటే 16వ తేదీన పరీక్షలు ఉన్నాయి. ఒకవేళ ఈరోజు బెయిల్ మంజూరు చేస్తే రేపు కోర్టు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. దాదాపు 10 నుంచి 11 రోజుల వరకు బెయిల్ మంజూరు చేయాలి. అది కూడా మధ్యంతర బెయిల్ అంటూ కూడా ముందుగా పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి రెగ్యులర్ బెయిల్ అనేది మంజూరు చేయాలి. ఇప్పటి వరకు కూడా కవితకు సంబంధించి గతంలో అనేక సార్లు నోటీసులు జారీ చేశారు. నోటీసులకు స్పందిస్తూ వచ్చారు. నోటీసులకు విచారణకు హాజరయ్యారు. కానీ విచారణకు హాజరైనప్పటికీ కూడా ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చింది అనేది ప్రధానంగా ఈడీ తరపున ఇటు కవిత తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. అంటే ఇటు ఈడీ మాత్రం కొన్ని ఆధారాలు సేకరించాము, అన్ని ఆధారాలు ఉన్నాయి, తనకు మనీ లాండరింగ్కి పాల్పడ్డారు, అవకతవకలకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారనే ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, అనేక వాంగ్మూలాలు స్టేట్మెంట్లు మా దగ్గర ఉన్నాయి, బ్యాంక్ రికార్డ్స్ కానీ వాట్సాప్ చాటింగ్ కానీ కాల్ రికార్డ్సింగ్ డేటా అంతా కూడా మా దగ్గర ఉంది కాబట్టి కవితను అరెస్ట్ చేశామనేది ఈడీ తెలుపుతోంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఈరోజు కవిత మధ్యంతర బెయిల్ అలాగే రెగ్యులర్ బెయిల్ పైన కూడా వాదనలు ప్రతివాదనలు కొనసాగబోతున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఈ విచారణ చేపట్టబోతున్నారు కావేరి బవేజా. ఇరువురి వాదనలు విన్న తర్వాత సాయంత్రం లోపు బెయిల్ ఇస్తారా, బెయిల్ వాదనలకు సంబంధించి మళ్ళీ వాయిదా ఇస్తారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.